ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి భిక్షాటన చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈరోజు విరవీగుతూ కనీసం పట్టించుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేవలం వాగ్దానాల ప్రభుత్వంగానే మిగిలిపోతుంది. ఎక్కడికక్కడ వాగ్దానాలు చేసి ఈరోజు విద్యార్థులను చిక్కులు పెట్టిన పరిస్థితి ఉన్నది. స్కాలర్షిప్ రిలీజ్ చేస్తా అని బట్టి విక్రమార్క గారు చర్చలు జరుపుతాని విద్యా సంస్థలతో నారు చెప్పి ఇప్పటికి కూడా సగం రిలీజ్ అయిన పరిస్థితి ఉన్నది. అటు యజమాని విద్యార్థులు సర్టిఫికేట్లకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. ఈ బడ్జెట్ సమావేశాలలో ఎమ్మెల్యేలు మంత్రులు చర్చలు జరపాలి, విద్యారంగం పైన చర్చ జరపాలి. ఈరోజు బండి సంజయ్ ఏం చెప్తాడు? మందుల సామాన్ల పైన కామెంట్ చేస్తాడు, మందుల సామాన్లు ఎవరిపైన చేస్తాడు? బండి సంజయ్ పైన కామెంట్ చేస్తారు. వీళ్ళ రాజకీయ కామెంట్ చేసుకోవడం తప్ప వీళ్ళు విద్యార్థులపైన ఏ రోజు కూడా చర్చించిన పరిస్థితి ఉన్నది. ఈ అసెంబ్లీ సమావేశాలలో ఈరోజు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు విద్యారంగం పైన చర్చలు జరిపి విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. 30% బడ్జెట్ కేటాయించి విద్యారంగాన్ని అత్యున్నత స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం నియమించాలి. దాంతోపాటు ఈరోజు విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు అప్పటి నుంచి ఇప్పటి విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు. విద్యారంగం పైన ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి నియమించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. పరిష్కరించకపోతే ఎక్కడికక్కడ మా మంత్రి పొన్న ప్రభాకర్ని కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. వాళ్ళ క్యాంప్ రాజకీయాలకు చేసుకోవడం కాదు, ఈరోజు విద్యార్థులను పట్టించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.